ప్రపంచంలోనే ఫుట్బాల్ తర్వాత రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన గేమే క్రికెట్. ప్రపంచంలోనే క్రికెట్ అభిమానులు 200 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలోనే క్రికెట్ ఆదరించే వారిలో 80 నుంచి 90% మంది భారతీయులే ఉన్నారు. ప్రపంచంలో క్రికెట్ ను వీక్షిస్తున్న వారిలో ఒక్క భారత్లోనే దాదాపు 70 కోట్ల మంది ఉన్నారు. ఒక్కొక్కసారి ఇంతకంటే ఎక్కువ మంది కూడా వీక్షించవచ్చు. ఇంతటి ఘనమైన ఇండియన్ క్రికెట్ టీం ఈ రోజు నిర్వీర్యమయ్యే స్థితిలో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ పురుష. Last ball of the innings, and he's sixes in it over. Yes, Srishant takes it. India win. First man on the planet to reach 200. Sachin Tendulkar. He lifted it up. That is a shot of an emperor. Magnificent. Dhoni finishes off in style. A magnificent. ఈ రోజు ఈ వీడియో బీసీసీ అండ్ ఐపీఎల్ వర్సెస్ ఇండియన్ క్రికెట్. బీసీసీ అనుసరిస్తున్న విధానాలు ఫలితాలు ఇస్తున్నాయా, లేక భారతదేశ అంతర్జాతీయ ఆటను ఆటగాళ్లను చంపేస్తున్నాయా అని మనం లోతుగా ఆలోచించాల్సిన టైం వచ్చింది. బీసీసీ ఐపీఎల్ వాణిజ్య వ్యాపారంపై పెట్టే దృష్టి ఇండియన్ టీం వన్డే టెస్ట్ క్రికెట్లపై పెట్టడం లేదు. అసలు బీసీసీ అండ్ ఐపీఎల్ ఏ విధంగా ఇండియన్ క్రికెట్ టీంను నాశనం చేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. అప్పట్లో క్రికెట్ టీం మెంబర్ శాలరీ షీట్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఒక్క మ్యాచ్ కి ఒక్క రోజుకి 600 రూపాయలు, మ్యాచ్ ఫీజ్ కి 1500 రూపాయలు, మొత్తం 2100 రూపాయలు మాత్రమే. 30 సంవత్సరాల క్రితం ప్రపంచ కప్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ టీం కి ఈ ప్రైజ్ మనీ కూడా ఇవ్వలేని బీసీసీఐ బోర్డు ఈ రోజు ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డు ఎలా అయిందో చూద్దాం. మొట్టమొదట బీసీసీఐకి డబ్బులు రుచి చూపించినది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు. 21 సంవత్సరాల క్రితం క్రికెట్ ప్రసారాల కోసం కేవలం దూరదర్శన్ మాత్రమే ఉండేది. దూరదర్శన్ లో క్రికెట్ మ్యాచ్ ప్రసారం చేయాలంటే దూరదర్శన్ వారికి బీసీసీఐ పే చేయాల్సిన పరిస్థితి. బీసీసీఐకి అప్పట్లో ఆదాయం కేవలం టికెట్స్ ద్వారా మాత్రమే వచ్చేది. అదే సమయంలో 21 సంవత్సరాల బ్యాన్ తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్ టీం పునరాగమనం చేయడంతో 3 వన్డే మ్యాచ్లు ఇండియాతో ఆడాలని ఒప్పందం జరిగింది. ఆ మ్యాచ్ల ప్రసార హక్కులు దూరదర్శన్ వారికి ఇవ్వవలసినది. కానీ సౌత్ ఆఫ్రికా బోర్డు ఆ ప్రసార హక్కులను సౌత్ ఆఫ్రికా బ్రాడ్కాస్టింగ్ వారికి ఇస్తే మీకు $2 లక్షల ఇస్తామని చెప్పడంతో ఆ ప్రసార హక్కులను సౌత్ ఆఫ్రికా సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ వారికి ఇవ్వడం జరిగింది. దీంతో బీసీసీఐకి $2 లక్షల వచ్చాయి. అప్పుడే బీసీసీఐకి అర్థమైంది బ్రాడ్కాస్టింగ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని. ఆ రోజు నుంచి ప్రారంభమైన టెలివిజన్ సంపాదన ఈ రోజుకి వేల కోట్లకి చేర్చింది. భారత్లోని అపారమైన వీక్షకుల సంఖ్య వలన బీసీసీఐకి బిలియన్ డబ్బు తెచ్చిపెడుతుంది. దీంతో ప్రపంచంలోనే క్రికెట్ బోర్డులలో బీసీసీఐ అత్యంత ధనిక బోర్డు అయింది. దీనికి తోడు ఐపీఎల్ విజయం బీసీసీఐని ఎదురులేని శక్తిగా నిలిపింది. బీసీసీ ఆ డబ్బులతో ప్రపంచంలోనే క్రికెట్ బోర్డులను భయపెట్టి తన గుప్పెట్లో ఉంచుకుంది. బీసీసీఐ ప్రపంచంలోనే క్రికెట్ ను ఎలా విస్తరింపచేయాలి, ఎలా వైభవం పెంచాలి అనేది లేకుండా కేవలం డబ్బుపైనే మనసు పెడుతుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2007 ప్రపంచ కప్లో మొత్తం 16 జట్లు ప్రాతినిధ్యం వహించాయి. తదుపరి 2011లో ప్రపంచ కప్లో 14 జట్లకు తగ్గిపోయింది. మరియు 2019 మరియు 2023 ప్రపంచ కప్ నాటికి 10 టీములుగా తగ్గిపోయింది. అంటే 6 టీములు తగ్గిపోయాయి. అదే ఫుట్బాల్ తీసుకుంటే 2006 ఫుట్బాల్ కప్ లో 32 టీములు ఆడితే 2026 నాటికి 48 టీములుగా పెరిగాయి. ఇలా ఎందుకు క్రికెట్ టీములు తగ్గిపోతున్నాయి అంటే దానికి కారణం ఎవరో కాదు, మన ఇండియానే. ఇండియాలో ఉన్న ప్రజలకి క్రికెట్ అంటే పిచ్చి అభిమానమే దీనికి కారణం. 2007 ప్రపంచ కప్ లో భారతదేశం ముందుగానే ఓడిపోవడం వలన ఈ సిరీస్ లో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే భారత్ ఆడింది. దీని వలన బ్రాడ్కాస్టింగ్ వారికి విపరీతమైన నష్టం వాటిల్లింది. ఇండియా మరిన్ని మ్యాచ్లు ఆడి ఉంటే బ్రాడ్కాస్టింగ్ వారికి మంచి ఆదాయాలు వచ్చి ఉండేది. దీని వలన బీసీసీ ఈసారి వరల్డ్ కప్ ని పక్కాగా ప్లాన్ చేసింది. ఇండియా ఎక్కువ మ్యాచ్లు ఆడే విధంగా ఉండేందుకు వరల్డ్ కప్ ముందుగానే ర్యాంకింగ్స్ తక్కువగా ఉన్న క్రికెట్ టీములకు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫైర్ మ్యాచ్లు పెట్టి వాటిలో గెలిచిన టీములను వరల్డ్ కప్ లోకి తీసుకున్నారు. దీంతో 2 సార్లు ప్రపంచ కప్ సాధించిన వెస్టిండీస్ టీం ఈ రోజు 2023 వరల్డ్ కప్ కి కనీసం అర్హత కూడా సాధించలేకపోయింది. ఎందుకంటే వెస్టిండీస్ బోర్డు దగ్గర క్రికెట్ ను మెరుగుపరుచుకునే అంత మనీ లేదు. బోర్డు దివాలా తీసింది. దీనికి కారణం కూడా ఒక విధంగా చెప్పాలంటే బీసీసీఐయే కారణం. ప్రపంచంలోని అన్ని క్రికెట్ బోర్డులు ఈ రోజు బీసీసీఐ ముందు బలహీనంగా మారాయి. బీసీసీఐ ప్రతి ఆదేశాన్ని వారు వినవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ బోర్డులు మనీ ఎర్న్ చేయాలంటే అవి భారత్ తో ఆడినప్పుడు మాత్రమే. దీంతో బీసీసీ ప్రపంచ క్రికెట్ లో తన పనులు చేసుకోవాలంటే ఈ విషయాన్ని ఉపయోగిస్తుంది.
కానీ భారత్ కేవలం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లాంటి పెద్ద పెద్ద టీమ్స్ తోనే ఎక్కువ ఆడే విధంగా ప్లాన్ చేస్తుంది. చిన్న చిన్న టీమ్స్ తో తక్కువ మ్యాచ్లు ఆడుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద టీమ్స్ తో ఆడితేనే బ్రాడ్కాస్టింగ్ రేట్లు ఎక్కువ పలుకుతాయి, బీసీసీఐకి ఎక్కువ డబ్బులు వస్తాయి. దీని వలన చిన్న టీమ్స్ నష్టపోయి బోర్డులు దివాలా తీస్తున్నాయి. ఇక బీసీసీఐ 2007లో ఘనంగా ప్రవేశపెట్టిన ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియం లీగ్, ప్రపంచంలోనే 2వ అత్యంత విలువైన లీగ్ ఇది. వావ్, ఐపీఎల్ వచ్చిందంటే సందడే సందడి. మ్యాచ్ కి ఉత్కంఠ, ఆ చప్పట్లు, ఆ డాన్సులు, ఆ చీర్ గర్ల్స్ అరుపులు, వావ్ వాటే ఐపీఎల్ ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం అభిమానుల్ని ఉరితెలిగిస్తున్న అంశం. ఇది ఒకవైపు. మరి ఇంకొక వైపు ఈ ఐపీఎల్ ఇండియన్ క్రికెట్ టీం ని నాశనం చేస్తుంది. మీరు గమనించారో లేదో, మనం 2013 నుంచి 10 సంవత్సరాల పాటు ఎటువంటి ఐసీసీ ట్రోఫీని మనం గెలవలేదు. 2014లో టీ20 కప్, 2015 నుంచి ఇప్పటి వరకు వరల్డ్ కప్, ఛాంపియన్షిప్ ఫైనల్, మరలా టీ20 కప్ మరియు ఐసీసీ వరల్డ్ టెస్ట్ మ్యాచ్ ఫైనల్, ఇవన్నీ భారతదేశ వరుస పరాజయాలు. ఇవన్నీ చూస్తే ఇండియన్ క్రికెట్ టీం ఆటగాళ్లు కేవలం ఐపీఎల్ ను మాత్రమే ఫోకస్ చేస్తున్నారా? బీసీసీఐకి డబ్బులు వస్తున్నాయి, దీంతో వారు కూడా ఐపీఎల్ మీదే ఫోకస్ చేస్తున్నారా అని మనకు అనిపిస్తుంది. ఐపీఎల్ లో మొదటి ప్రతికూలత ఏమిటంటే ఇది ఆటగాళ్ల బిజీ షెడ్యూల్. ఒక మ్యాచ్ అయిన తర్వాత ఇంకొక మ్యాచ్ అలసటను పెంచుతుంది. వాళ్ళు దాదాపు 2 నెలల పాటు వరుస ఆటలు, కఠోరమైన శ్రమ మరియు లీగ్ సమయంలో నిరంతర ప్రయాణం కారణంగా వాళ్ళు అలసిపోతున్నారు. ఇంత శ్రమ ఎందుకంటే ఆటగాళ్లకు నగదు అధికంగా ఉండడం, అంతర్జాతీయ ఆటల్లో కంటే ఐపీఎల్ కే అభిమానులు ఎక్కువగా ఉండడం మరియు ఆందోళన చెందడంతో వాళ్ళ ప్రశంసల కొరకు ఆటగాళ్లు ఐపీఎల్ లో తమ పనిభారాన్ని పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీని వలన అలసట సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో వారు తర్వాత ఆడే అంతర్జాతీయ సిరీస్లలో వాళ్ళకు తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. అంతేకాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో ఆటగాళ్లు గాయాలు మనకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ తర్వాత కీలకమైన అంతర్జాతీయ టోర్నమెంట్లకు వాళ్ళు అందుబాటులో లేకుండా పోతున్నారు. ఇలా దారితీసిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు ఆటగాళ్ల పేర్లు ఉదాహరణగా చెప్పుకోవడం అసంబద్ధం. ఇలా వారు చాలా క్రికెట్ ఆడుతున్నారు. మానవ శరీరం మరియు మనసు ఎంతవరకు భరించగలవు? రోజువారీ శారీరక ఒత్తిడి మరియు మానసిక ఒత్తిడి సూపర్ ఫిట్ ఆటగాళ్లను కూడా ఫిట్నెస్ లేకుండా చేస్తుంది. బీసీసీఐకి ఆటగాళ్ల ఫిర్యాదులు, హృదయపూర్వక నిరసనలు కార్పెట్ కింద కుదించబడ్డాయి. భారీ మొత్తంలో ఆటగాళ్లకు చెల్లిస్తున్నందున వారిని బానిసలుగా వాడుకుంటున్నారు. ఆటగాళ్లకు కూడా డబ్బు వ్యసనంగా మారింది. వారు కూడా ఐపీఎల్ మాత్రమే ఇంపార్టెంట్ అని, అంతర్జాతీయ టోర్నమెంట్లు ఇంపార్టెంట్ కాదని అన్నట్లుగా ప్లేయర్స్ ప్రవర్తిస్తున్నారు. దీనికి ఉదాహరణగా ఈ మధ్య మనం ఓడిపోయిన WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి చూస్తే, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కి ముందు ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఐపీఎల్ కి తక్కువ మాత్రమే వచ్చారు. ఎందుకంటే వారు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కి 1 నెల నుంచే ఇంగ్లాండ్ లో ఉండి ప్రాక్టీస్ చేశారు. ఇంగ్లాండ్ లోనే ప్రాక్టీస్ ఎందుకంటే మ్యాచ్ ఇంగ్లాండ్ లో జరుగుతుంది కాబట్టి ఆ పిచ్చిని, ఆ క్లైమేట్ ని అర్థం చేసుకోవడానికి వారు 1 నెల ముందు నుంచే అక్కడ ప్రాక్టీస్ చేశారు. కానీ యువతల టీం అయిన మనం మాత్రం ఇక్కడ ఐపీఎల్ తో బిజీ. దీంతో రిజల్ట్ మామూలే, మనం ఘోరంగా 209 రన్స్ తో ఓడిపోయాము. వరుస ఐపీఎల్ టీ20 ఫార్మేట్ ని ఆడిన ఇండియా ఆటగాళ్లు 10 రోజుల గ్యాప్ లో ఒక్కసారిగా ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా టెస్ట్ ఫార్మేట్ లోకి చేంజ్ అవడం ఎంత కష్టమో దాని పర్యవసానమే 209 రన్స్ తో ఓడిపోవడం. ఆ సంవత్సరంలో మనం తీసుకున్న ఐపీఎల్ కప్పు ముఖ్యమా, ఒక్క ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కప్పు ముఖ్యమా ఆలోచించండి. ఇక్కడ భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య వ్యత్యాసాన్ని ఒక సాధారణ వాక్యంతో చెప్పవచ్చు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడాలి కాబట్టి ఆడటానికి భారతదేశం ఇంగ్లాండ్ కి వెళ్ళింది. ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గెలవడానికి ఇంగ్లాండ్ కి వెళ్ళింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పరాజయం మరియు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ పై భారత్ జట్టు 10 వికెట్ల పరాజయం తర్వాత అయినా బీసీసీ ఆత్మ పరిశీలన చేసుకుంటుందని ఎవరైనా ఆశించారు. కానీ అటువంటిదేమీ జరగలేదు. ఎందుకంటే బీసీసీకి ఐపీఎల్ ద్వారా వచ్చే డబ్బులు మాత్రమే ముఖ్యం. అదే ఐసీసీ వరల్డ్ టెస్ట్ కప్ కొరకు ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ కోట్ల డబ్బు వచ్చే ఐపీఎల్ మరియు బీబీఎల్ ఆడను, ఐసీసీ వరల్డ్ టెస్ట్ కప్ వస్తుంది కాబట్టి దాని మీదే ఫోకస్ చేయాలని అన్నాడు. కానీ కోట్లు తీసుకుంటున్న మన ఇండియన్ క్రికెటర్స్ ఎవరైనా ఎప్పుడైనా అన్నారా? ఆలోచించండి. దీంతో ప్లేయర్స్ కి ఇంట్రెస్ట్ పోయింది. వారిలో ఇప్పుడు ఫ్యాషన్ ఉంది కానీ ప్యాషన్ లేదు. క్రికెట్ గేమ్ లో ముఖ్యమైన విషయం ఆటగాళ్ల రహస్యాలు. ఐపీఎల్ టీంలో అన్ని దేశాల ప్లేయర్స్ కలిసి ఆడుతారు. దీంతో అవతల దేశం వాళ్ళు కూడా మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ తో కలిపి టీమ్ గా ఉంటారు. దీంతో వారు కలిసి ప్రాక్టీస్ చేస్తారు. వారికి మన బౌలింగ్ ఎలా ఉంటుంది, మన బ్యాటింగ్ ఎలా ఉంటుంది, అతని రహస్యాలు ఏమిటి, మైనస్లు ఏమిటి, ప్లస్లు ఏమిటి అని చూస్తారు, తెలుసుకుంటారు. వారు వాళ్ళ దేశానికి వెళ్లి
వారి ప్లేయర్స్తో మరియు వారి కోచ్లతో ఈ విషయాలు పంచుకోవడం వలన మనకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇదే కాకుండా చాలా దేశాలు తమ దేశంలోకి వేరే మ్యాచ్లకి అనుమతించరు, ఎందుకంటే వాళ్ళ పిచ్చి మరియు క్లైమేట్ అలవాటు అవుతుందని. కానీ మన బీసీసీఐ ఏమిటంటే వేరే దేశాల ప్లేయర్స్ కి డబ్బులు ఇచ్చి ఐపీఎల్ టీంలో తీసుకొని ఇక్కడ ఏ సిటీలో ఆడాలో అక్కడ క్లైమేట్, అక్కడ గ్రౌండ్ రిపోర్టు అన్ని వారితో పంచుకొని ప్రాక్టీస్ చేపించి నేర్పుతున్న దీంతో వాళ్ళు వాళ్ళ దేశాలకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ వారి దేశానికి సంబంధించిన ప్లేయర్స్ తో పంచుకుంటారు. ఇది ఎంత నష్టమో మీరే ఆలోచించండి. దీనికి ఉదాహరణగా 2023 వరల్డ్ కప్ లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ టీంలో 5 నుంచి 6 మంది ఆటగాళ్లు ఐపీఎల్ టీము ఆడుతున్నారు. వీరికి మన పిచ్చులు, మన క్లైమేట్ మరియు మన ఆటగాళ్ల రహస్యాలు వీరికి పూర్తిగా తెలుసు. దీని ఫలితమే మన ఓటమి. మనం ఇంతకు ముందు గెలిచిన వరల్డ్ కప్ గానీ, ఐసీసీ T20 వరల్డ్ కప్ అందుకున్న వీడియోలు గానీ మరియు ఫోటోలు గానీ చూస్తూ ఉంటే కలిగే ఆనందం ముందు ఐపీఎల్ గెలిస్తే ఉంటుందా? కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఇండియాలో ఉన్న క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్ ని ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ ఐపీఎల్ వల్ల దేశంలో బెట్టింగ్లు ఎక్కువైపోయినాయి. ఎంతో మంది యువత బెట్టింగ్ లో ఓడిపోయి డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. ఇది నేను కేవలం మీకు ఒక్క లైన్ లో చెప్పి ఉండవచ్చు. దీని వెనక ఎన్నో లక్షల బాధలు, ఎన్నో వేల కుటుంబాలు, ఎంతో మంది ఈ బెట్టింగ్లకి సర్వనాశనం అయిపోయి ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు కూడా బీసీసీఐ క్రికెట్ ని చంపేస్తుందని ఐపీఎల్ బెట్టింగ్ల కుంభకోణంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐ కూడా క్రికెట్ అభిమానుల్ని మోసం చేస్తుంది. 2015 ప్రపంచ కప్ కి 18 నెలల ముందే షెడ్యూల్ విడుదల చేశారు. 2019 ప్రపంచ కప్ కి 1 సంవత్సరం ముందుగా షెడ్యూల్ రిలీజ్ చేశారు. కానీ బీసీసీఐ 2023 ప్రపంచ కప్ కి కేవలం 3 నెలల ముందే షెడ్యూల్ రిలీజ్ చేసింది. టికెట్లను బుక్ మై షోలో కేవలం 40 రోజుల ముందే రిలీజ్ చేసింది. అంతర్జాతీయ క్రికెట్ అభిమానులు ప్రపంచ కప్ చూడాలంటే 40 రోజుల ముందు టికెట్ వదిలితే వారు ఎప్పుడు వీసా చేసుకోవాలి, హోటల్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి. దీంతో వారు బీసీసీఐ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వదిలిన టికెట్లు కూడా స్టేడియం సీట్స్ లో కేవలం 30% మాత్రమే వదిలారు. మిగిలిన టికెట్లను బ్లాక్ చేసి బ్లాక్ లో అమ్ముకున్నారు. Fans are complaining on social media they have problems with the ticket booking experience. ఇప్పుడు క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చబడింది. 1900 సంవత్సరంలో ప్యారిస్ ఒలింపిక్స్ లో మొదటిసారి మరియు చివరిసారిగా క్రికెట్ ఆడారు. మరలా ఇప్పుడు 2028 ఒలింపిక్స్ కి క్రికెట్ ను చేర్చారు. చూద్దాం ఒలింపిక్స్ లో ఎన్ని కొత్త దేశాలు క్రికెట్ లోకి రావచ్చో. అమెరికా, హాంకాంగ్, చైనా లాంటి దేశాలు వచ్చినా మనం ఆశ్చర్యపడలేదు. ఈ రోజు 1 బిలియన్ కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న దేశం నిరాశకు గురవుతుంది. ఎందుకంటే ఎల్లప్పుడూ అనేక ట్రోఫీలు గెలుచుకునే సామర్థ్యం కలిగి ఉన్న ఇండియన్ జట్టు తన వాగ్దానాన్ని 10 సంవత్సరాల నుంచి నెరవేర్చలేకపోతుంది. ఆటగాళ్లపై గొడ్డలి పెట్టవచ్చు, వారిని తిట్టవచ్చు, కానీ అసలైన దోషులు ఎయిర్ కండిషన్ ఆఫీసులో కూర్చుని అనాలోచిత అపరిపక్వ నిర్ణయాలు తీసుకుంటున్నారు. పైన నేను చెప్పిన ఇలాంటి అనాలోచిత నిర్ణయాల కారణంగానే భారత క్రికెట్ ఈ స్థితికి చేరుకుంది. సమీప భవిష్యత్తులో కూడా మెరుగుపడకపోవచ్చు. క్రికెట్ నుంచి రాజకీయ నాయకులను తరిమి కొట్టినప్పుడే భారత క్రికెట్ అభివృద్ధి చెందుతుంది మరియు ఇండియన్ క్రికెట్ టీం అంతర్జాతీయంగా గెలుపుతో ప్రయాణిస్తుంది. క్రికెట్ కూడా ఫుట్బాల్ లాగా అనేక దేశాలు కొత్తవి రావాలి, ప్రపంచమంతా విస్తరించాలి. ఇలా కేవలం 10 టీమ్స్ తోనే ఆడితే ఏముంటుంది? భారతదేశంలో ఇప్పుడు ఉన్న క్రికెట్ మెరుస్తున్న ఆత్మలేని దృశ్యం రూపం మాత్రమే ఉంది. సాంప్రదాయ విలువలు, మెలకువలు మెల్లమెల్లగా కనుమరుగవుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలపండి. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి మీకు అంతా మంచి జరగాలని ఆశిస్తూ మీ పురుషోత్తం. జై హింద్.